నేడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఈ సభలో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. అలాగే కేస్లాపూర్ నాగోబా ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించి స్మృతి వనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ గిడికి కెమెరా మేలు ఇంకా తీసుకుంటలేరు అట్లా. నేడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఈ సభలో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. అలాగే కేస్లాపూర్ నాగోబా ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించి స్మృతి వనానికి శంకుస్థాపన చేయనున్నారు. నేడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఈ సభలో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన యనమల రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా తన ముఖ్యమంత్రి హోదాలో జిల్లాలో పర్యటన ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ కు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పర్యటన విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అయితే పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. సుమారుగా 1,00,000 మంది ప్రజలను ఈ సభకు తరలించాలన్న ఉద్దేశంతో ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పర్యటించడం జరిగింది. ఇప్పటికీ ఇంద్రవెల్లి సభ కొద్దిసేపట్లో కూడా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:30 ప్రాంతానికి కేస్లాపూర్ కు చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి నాగోబా ఆలయానికి వెళ్తారు. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నాగోబా ఆలయానికి సంబంధించి అభివృద్ధి పనులు కొన్ని ఉన్నాయి. వాటిని శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా 5 కోట్లతో నాగోబా దేవాలయం గోపురాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా 6 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇంద్రవెల్లి చేరుకోవడం జరుగుతుంది. ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత గతంలో గిరిజనులు ఎవరైతే ఇంద్రవెల్లి పోరాటంలో మరణించారో వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ శృతివనానికి సంబంధించి ₹1 కోటి ఏర్పాటు చేయనటువంటి శృతివనం సంబంధించి భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభను మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సుమారుగా 100 కోట్ల మేర అభివృద్ధి పనులకు ఆదిలాబాద్ జిల్లాలో పాలకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టున్నారు. ముఖ్యంగా శ్రీకొండ, ఇంద్రవెల్లి గ్రామాలకు సంబంధించి త్రాగునీటి సౌకర్యాలు లేనటువంటి గ్రామాలను గుర్తించడం జరిగింది. అక్కడ 60 కోట్ల నిధులతోటి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపడతా ఉన్నారు. ముఖ్యంగా గిరిజన బాలికలకు సంబంధించి రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలకు సంబంధించి కూడా 10 కోట్లతో కూడా వాటిని ఆ నూతన భవనాలకు సంబంధించి వాటికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇవన్నీతో పాటుగా రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల శంకరావంగా చెప్పుకోవచ్చు. దీనిని తెలంగాణ పునర్నిర్మాణ సభగా దీన్ని కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థానాలను సుమారుగా 10కి పైగా స్థానాలను కైవసం చేసుకోవడానికి కసరత్తు చేస్తుంది. ఇప్పటికీ ఆదిలాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఉండడంతో దీన్ని తిరిగి కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి అయితే సన్నాహాలు చేస్తుంది. దాంతో భాగంగా పెద్ద ఎత్తున గిరిజనులను అయితే సభకు తరలించేటువంటి ప్రయత్నం కలుగుతుంది. ముఖ్యంగా ఈ సభ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని చెప్పేసి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇంతవరకు ప్రకటించడం జరిగింది. దానిలో దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ఎస్టీ స్థానాలను రెండింటిని కూడా
కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా అనేక రకాల వరాలను కూడా ఈ సభ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో భాగంగా ఇప్పటికి 2 గ్యారెంటీలు అమలు చేస్తా ఉంది. మరో 2 గ్యారెంటీలను కూడా ఈ 2-3 రోజులలో కూడా ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో అది కూడా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో కూడా ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ, అదేవిధంగా రైతు భరోసా సంబంధించినటువంటి ఆ సంక్షేమ పథకాన్ని కూడా ఈ సభ ద్వారా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నటువంటి చెప్పే అవకాశం ఉంది. మరి తిరిగి మరో 4 సంక్షేమ పథకాలను కూడా ఎప్పటి నుంచి అమల్లోకి చేస్తారని కూడా ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి అంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఉండాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ తాము చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేసే అవకాశం ఉంటుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి సభ ద్వారా చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఈ సభ తరలించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ స్థానం, అదేవిధంగా పెద్దపల్లి ప్రాంతానికి వచ్చేటువంటి 3 శాసనసభ స్థానాలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం జరిగింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూడా ఈ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో జిల్లాలో పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాను ఎన్నుకోవడం జరిగింది. తన సెంటిమెంట్ గా భావిస్తా ఉన్నాడు. 2021లో కూడా నాగోబా జాతరకు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి రావడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నాగోబా ఆలయ అభివృద్ధికి, అదేవిధంగా గిరిజనుల అభివృద్ధికి పాటుపడతాను. ముఖ్యంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద ఆ రోజు నివాళులు అర్పించిన సందర్భంగా అమరులైనటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి అయితే వాగ్దానం చేయడం జరిగిందో, హామీ ఇవ్వడం జరిగిందో దానిని ఈ సభ ద్వారా నెరవేర్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంద్రవెల్లి పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ మయం అయ్యడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికైతే కాంగ్రెస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గత వారం రోజులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 10 నియోజకవర్గాల నుంచి 10,000 మంది చొప్పున ఈ సభకు వస్తారు. 10,000 మంది ఈ సభకు హాజరవుతారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక్కడ రా గిడికి రా. కెమెరా మేలు ఇంకా తీసుకుంటలేరు అట్లా.